హాయ్ అండి. వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను మీకోసం ఎగ్ భుజియా చేసి చూపించాలనుకుంటున్నానండి. అందుకోసం ముందుగా నేను ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా చాప్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ ఎగ్ భుజియా చాలా బాగుంటుందండి. రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అదేవిధంగా పూరి చపాతీలోకి కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. అదేవిధంగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నానండి. ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఆనియన్స్ మొత్తం ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఎగ్ భుజియా చాలా బాగుంటుందండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పెట్టొచ్చండి. చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి చేయండి, చాలా బాగా వస్తుంది మీకు ఎగ్ భుజియా. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి స్లైసెస్ వేసాం కాబట్టి నేను 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. మీరు ఎక్కువ స్పైసీగా తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెడీగా పెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసేయాలండి. ఈ విధంగా ఎగ్స్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒకసారి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో మనకి. ఈ విధంగా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. నేను ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ విధంగా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలండి.
ఈ విధంగా సాల్ట్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కలిపితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర వేసి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. చూసారా, ఎగ్ భుజియా రెడీ అయిపోయిందండి. ఇంత బాగా చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి ఎగ్ బుజ్జి రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.